మా ఇంటి దగ్గర రోజు నా కొడుకు, వాడి ఫ్రెండ్ షణ్ముఖ్ ఇక్కడ మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్ కడుతూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్ కట్టే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా వాలీబాల్ అని, షటిల్ అని ఇవన్నీ ఆడుతూ ఉంటారు. వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే పర్లేదు బాగా ఆడుతున్నారు. ఏంట్రా విషయం అని చెప్పేసి అడిగితే వాడు చెప్పారు. పిల్లలు వాళ్ళ మాటల్లో ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సారా. దీని నా ఫ్రెండ్ షణ్ముఖ్, నా ఫ్రెండ్ కార్తీక్. కాగవా రోజు ఆడుకుంటాం. మేము రోజు వాలీబాల్ ఆడుతూ ఉంటాము. మా స్కూల్ వాలీబాల్ ఆడి ఎన్టీఆర్ స్టేడియంలో కప్ గెలిచింది. ఈరోజు వికాస్ రాలేదు. ఈరోజు వికాస్ వస్తే మేము వికాస్, సాకేత్, రామ్చంద్ వీళ్ళందరూ వస్తే మేము క్రికెట్ కూడా ఆడుకునే వాళ్ళం. బాగా బ్యాటింగ్ చేస్తాను. మా హెడ్ మ్యామ్ ఝాన్సీ రాణి మ్యామ్ స్పోర్ట్స్ని, కల్చరల్ యాక్టివిటీస్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ కూడా ఉంది ఆడుకోవడానికి. మా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఆడిటోరియం పెట్టారు. మేము డైలీ స్కూల్లో కూడా ఆడుకుంటాం. థ్యాంక్ యూ లోటస్. నెక్స్ట్ నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇదిగో ఈ వీడియో ఫుటేజ్ తీశాను అన్నమాట. ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి అని. చూడటానికి చిన్నారుల్లో కనపడుతున్న వీళ్ళను చిరుతలుగా మార్చే కోచ్ పవన్ చక్రి సార్. ఈయన లోటస్ హై స్కూల్ గుంటూరులో పీఈటీగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద ఎన్నిసార్లు ఒకే మూమెంట్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి ఆ కుర్రోడి చేత. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలాగ మూవ్ చేయాలి, దాన్ని బాల్ ని ఎలా త్రో చేయాలి అనేటువంటి అంశం మీద ఎలా శిక్షణ ఇస్తున్నారో చూడండి. నిజంగా భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కోగలిగేటువంటి కెపాసిటీ ఇచ్చేది స్పోర్ట్స్. అలాంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి లోటస్ హై స్కూల్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.